హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేవిధంగా కామన్ ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు. అదేవిధంగా బిగ్ బాస్ ప్రోమో 1, ప్రోమో 3లో టాస్కులు జరిగాయి కదా, ఆ టాస్కుల్లో మనీ టాస్కులో ఎవరికి ఎంతెంత మనీ వచ్చింది, అదేవిధంగా ఇమ్యూనిటీకి వచ్చిన టాస్కుల్లో ఎవరు లీడింగ్లో ఉన్నారు, ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అలాగే ఫినాలే ఓటింగ్ కోసము అన్అఫీషియల్ ఓటింగ్ అనేది జరుగుతున్నాయి. ఆ ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారో, ఎవరు లిస్ట్లో ఉన్నారో అనేది ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా 14th వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో, అలాగే ఎవరికి ఎలా ఓటింగ్ అనేది జరుగుతుంది అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ సంజన గారికి ఇవ్వడం జరిగింది. ఆ సీక్రెట్ టాస్క్ అనేది ఏందనేది కూడా వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బర్నీ గారికి క్యాప్టెన్ బ్యాచ్ ఎలా వచ్చిందనేది దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. ఈ అన్ని వివరాలు మీకు తెలియాలంటే నా 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అంతకన్నా ముందు నా పేరు జ్ఞానేశ్వర్. నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్కి సంబంధించిన ఎపిసోడ్ కన్నా ముందే మీకు అప్డేట్లు అనేవి నేను ఇన్స్టా స్టోరీలో పెడుతుంటాను. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. ఫస్ట్ బర్నీ గారు ఎలా క్యాప్టెన్ అయ్యారంటే, సీజన్ 7లో అమర్దీప్ చౌదరికి నాగార్జున గారు క్యాప్టెన్ ఇస్తారు కదా, అదేవిధంగా ఇక్కడ ఈ 9వ సీజన్లో నీవు క్యాప్టెన్ కాలేవని చెప్పి బిగ్ బాస్ బర్నీ గారికి క్యాప్టెన్ ఇవ్వడం జరిగింది. సో ఆ క్యాప్టెన్కి ఎలాంటి పవర్స్ అనేవి ఉండవు. ఓన్లీ జస్ట్ హౌస్ని మానిటర్ చేయడానికి ఒక క్యాప్టెన్ ఉండాలి కాబట్టి, హౌస్ హార్మోని దెబ్బతినకుండా ఒక మానిటర్ ఉండాలి కాబట్టి ఆ మానిటర్ పొజిషన్ మన బర్నీ గారికి ఇవ్వడం జరిగింది. సో బర్నీ గారికి ఎలాంటి ఇమ్యూనిటీ అనేది ఉండదు, జస్ట్ మానిటరింగ్ పోస్టు. అదేవిధంగా బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్లో మనీ టాస్క్ ఉంది కదా, ఆ మనీ టాస్క్లో ఎవరెవరికి కొంత మనీ వచ్చిందంటే, ఇమాన్యుయల్కు 2,50,000, తనుజకు 2 లక్షలు, డిమాన్ పవన్కి 1,50,000, సుమన్ శెట్టికి 1,00,000, బర్నీ గారికి 50,000 జీరో అమౌంట్ అనేది సంజన గారికి రావడం జరిగింది. సంజనకు జీరో అమౌంట్ రావడం వల్ల సంజన గారిని తీసుకొని జైల్లో వేయడం అయితే జరుగుతుంది. జైల్లో ఉన్నటువంటి సంజన గారికి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు, సీక్రెట్ టాస్క్. ఆ టాస్క్ ఏంటంటే, నీవు ఆ జైలు నుంచి 3 సార్లు బయటకు వచ్చి 3 సార్లు లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఒక టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ని సంజన గారు విజయవంతంగా కంప్లీట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ టాస్క్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, కెప్టెన్గా ఉన్నట్టు బర్నీ ఎలా రియాక్ట్ అవుతాడో, తను కోపపడతాడా లేదా అని, తన నేచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే బిగ్ బాస్ యొక్క రూల్స్ పాటించలేదు కాబట్టి ఎలా కోపడతాడు, ఎలా ఉంటాడు అనేది తెలుసుకోవాలని చెప్పి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది. సంజన గారు సక్సెస్ఫుల్గా సీక్రెట్ టాస్క్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా థర్డ్ టాస్క్లో ఇమ్యూనిటీ కోసం టాస్క్ జరుగుతుంది కదా, ఆ టాస్క్లో ప్రజెంట్ లీడింగ్లో ఎవరు ఉన్నారంటే, ఇమాన్యుయల్ 50 పాయింట్స్తో లీడింగ్ ఉన్నాడు. దాని తర్వాత బర్నీ గారు 40 పాయింట్స్, దాని తర్వాత డిమాన్ పవన్ 30 పాయింట్స్, దాని తర్వాత తనుజ 20 పాయింట్స్, సుమన్ శెట్టి 10 పాయింట్స్. సో సంజన గారు ఈ గేమ్ అయితే ఆడరు, ఎందుకంటే తనకు జీరో వచ్చింది కాబట్టి ఓన్లీ 5 మెంబర్సే పాల్గొంటారు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు. అదేవిధంగా కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పింది కదా, అది ఏంటంటే ఫినాలే ఓటింగ్ అనేది ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్అఫీషియల్ ఓటింగ్లో ఆల్రెడీ ఓటింగ్ అనేది స్టార్ట్ అయింది. అన్అఫీషియల్ ఓటింగ్లో ఎవరి ఓటింగ్ ఎలా ఉందంటే, కళ్యాణ్ పడాల ఓటింగ్ 32%లో ఉంది. అలాగే తనుజ ఓటింగ్ అనేది 29%లో, ఇమాన్యుయల్ ఓటింగ్ అనేది 10%లో, సంజన గారు, భరణి, డిమాన్ పవన్, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 9%లో కొనసాగుతుంది. నామినేషన్లో బిగ్ బాస్ ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ ఉన్నారు, ఒక కళ్యాణ్ పడాలి తప్ప. అందుకోసం బిగ్ బాస్ ఫినాలే ఓటింగ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అలాగే కామనర్స్ అనేటువంటి ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారు. నాకు తెలిసి రేపు ఎల్లుండి అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే రోజు టెలికాస్ట్ చేస్తారేమో చూడాలి. ఎందుకంటే బయట ఉన్నటువంటి ఆడియన్స్, బయట ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్లని బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు అడగడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణ్ పడాలకు, తనుజకు ఎక్కువ క్వశ్చన్లు అడిగారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు తెలవాలంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ నైన్కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను ఇన్స్టా స్టోరీలో పెడుతూనే ఉంటాను. సో అదేవిధంగా
బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాలా అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతాడా? వీళ్ళు ముగ్గురుట్లో ఎవరైనా కూడా 100% హిస్టరీ క్రియేట్ చేసినట్లే. అది ఎలా అంటే కామన్ మ్యాన్ అంటే కళ్యాణ్ పడాల గెలిస్తే కామన్ మ్యాన్ గెలిచినట్లు, అదేవిధంగా తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు, ఇమాన్యుయల్ గెలిస్తే ఒక కమెడియన్ గెలిచినట్లు. సో నేను ఉంటా మరి, నేను మీ జ్ఞానేశ్వర్.